సరే చేసుకోండి, మీరు ప్రమోషన్స్ మీరు హైక్ చేసుకోండి టికెట్ రేట్స్ అంటూ అర్ధరాత్రి 1 గంటకి ఎన్నో థియేటర్ల దగ్గర ఫ్యాన్స్, ప్రభాస్కి సంబంధించిన ఫ్యాన్స్, రాజాసాబ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ 1 గంటకి సినిమా అయిపోవాల్సింది 1 గంట షో దాకా కూడా అక్కడ పడిగాపులు కాశారు. జనాలు లాఠీ చార్జీలు చేశారు పోలీసులు వాళ్ళమైన ఫ్యాన్స్ మీద. సో ఇలాంటి సిచ్యువేషన్. అసలు నిజంగా రాజాసాబ్ సినిమా మీద కుట్ర జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటే మీరు లైవ్లో మాట్లాడడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్ 04069316611, అలాగే మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ఎప్పుడైనా మీరు కాల్ చేసి ఆర్టీవీతో మీ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. సినిమాకి, రాజాసాబ్ సినిమాకి ముందు నుంచే అడ్డంకులు వచ్చాయా, ముందు నుంచే ఆటంకాలు ఉన్నాయా, ఎవరైనా చేసిన రాజకీయమా ఇది, దీని వెనక ఎవరిదైనా హస్తం ఉందా అన్న కోణంలో మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం రాజాసాబ్ సినిమా గురించి మనం చూస్తే కనుక మరి ఎందుకు ఇన్ని సినిమాలు ఓజీ నుంచి మొదలు పెడితే 2024 నుంచి ఇప్పటిదాకా ఇన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఇప్పుడు సడన్గా ఈ సినిమాకి మాత్రమే ఇలాంటి ఇష్యూ ఫేస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాజాసాబ్కి మాత్రమే ఇనిషియల్గా దానికి పర్మిషన్ ఇచ్చారు, దాని తర్వాత డివిజనల్ బెంచ్ ఏమో లేదు, పర్మిషన్ లేదంటది. దాని తర్వాత ప్రీమియర్ షో టైమింగ్స్ అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరూ ఇళ్ళకి వెళ్ళాల్సిన టైంకి లాస్ట్ మినిట్లో పర్మిషన్స్ ఇచ్చారు.